రోజులు గడిచినా పాంపోర్ ఎన్కౌంటర్ కు ఇంకా తెరపడలేదు. ఈడీఐ భవనంలో నక్కిన ఉగ్రవాదులకు జవాన్లకు మధ్య కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. లోపల 2 లేదా 3 టెర్రరిస్టులు ఉండొచ్చని భావిస్తున్నారు. ఇవాళ ఆ బిల్డింగ్ ను కూల్చివేయాలని భావిస్తున్నారు ఉన్నతాధికారులు. 2 రోజులు గడిచాయి, ఇంకా టెన్షన్ కొనసాగుతూనే ఉంది. జమ్మూ కాశ్మీర్లోని పాంపోర్లో ఉన్న ప్రభుత్వ భవనంలోకి చొరబడిన ఉగ్రవాదులను మట్టుపెట్టేందుకు సైన్యం ప్రయత్నాలు కొనసాగిస్తోంది. బిల్డింగ్ ను చుట్టుముట్టిన జవాన్లు ఉగ్రవాదులు తప్పించుకోకుండా పహారా కాస్తున్నారు. రాత్రి వేళల్లోనూ గట్టి నిఘా పెట్టారు. నిన్న జరిపిన కాల్పుల్లో ఓ టెర్రరిస్టు మృతి చెందినట్లు వార్తలొస్తున్నాయి. అయితే సైన్యం మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. లోపలింకా 2 లేదా 3 టెర్రరిస్టులు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. జేలం నది గుండా బోట్లలో వచ్చిన ఉగ్రవాదులు సోమవారం ఉదయం ఈడీఐ భవనంలోకి చొరబడ్డారు. ఇది 7 అంతస్తుల బిల్డింగ్. 2 రోజులుగా టెర్రరిస్టులు, భద్రతా దళాల మధ్య ఫైరింగ్ కంటిన్యూ అవుతోంది. గ్రెనేడ్లు విసురుతూ దాడులు ముమ్మరం చేశారు జవాన్లు. టెర్రరిస్టులను ప్రాణాలతో పట్టుకోవాలని సైన్యం ప్రయత్నిస్తోంది. అయితే ఆ దిశగా చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలించటం లేదు. దీంతో ఆ బిల్డింగ్ ను కూల్చివేయాలన్న నిర్ణయానికి ఆర్మీ వచ్చినట్లు తెలుస్తోంది.